ఈ వీడియోలో నేను పోహా అటుకులతో ఉప్మా రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. డైలీ మీరు తినే బ్రేక్ఫాస్ట్లు బోర్ కొట్టినా అలానే ఈవినింగ్ స్నాక్స్గా ఈ పోహా అదిరిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇలా ఒక చిల్లుల గిన్నె తీసుకొని మీరు అటుకులు ఎన్ని తీసుకుందాం అనుకుంటే అన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి జల్లించుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు నిండుగా తీసుకున్నాను. ఇలా జల్లించడం వల్ల దీనిలో ఉన్న కింద పిండి పిండి లాగుండే అన్నీ కిందకు పడిపోతాయి. ఇంకా తర్వాత వీటిని ఇలా జల్లీలో వేసుకొని దీనిని శుభ్రంగా కడిగి నీళ్ళని కిందకు వడకొట్టేటట్టు మనం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి మొత్తం తడి తడిగా ఉండకుండా మనం వేసే టైంకి చక్కగా డ్రైన్ అవుట్ అయిపోతాయి. ఇంకా దీనిని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపుని పెట్టుకుందాము. ఇలా పొయ్యి మీద ఒక బౌల్ని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూను పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే పావు స్పూన్ వరకు ఆవాలు, పావు స్పూన్ కన్నా ఎక్కువగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు సాయిగుళ్ళని తీసుకోవాలి. ఇంకా వీటిని చక్కగా ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇంకా కొంచెం ఈ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని కూడా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. ఇంకా అలానే ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూను జీడిపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిని కూడా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. ఇంకా ఇది వేగిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని కలుపుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. ఇంకా దీనిని కూడా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. ఇంకా ఇది వేగుతున్నప్పుడే దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపుని యాడ్ చేయడం వల్ల పోహా అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా దీనిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూతను పెట్టి మంచిగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇక్కడ అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ అటుకుల్ని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఇంకా ఈ విధంగా కలుపుకున్నాక దీనిని ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇంకా ఇవి 2 మినిట్స్ అలా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి. ఇంక ఈ కొత్తిమీరను కూడా వేసేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకొని కొంచెం ఇప్పుడు ఈ ఫ్లేవర్ కూడా ఆ పోహాకు పట్టేటట్టు చక్కగా ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇంక ఇది ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక ఫుల్ నిమ్మకాయ కానీ లేకపోతే హాఫ్ నిమ్మకాయని ఇలా గింజలేమీ లేకుండా జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంక ఈ జ్యూస్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకున్నాక చక్కగా మొత్తం కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలి. అంతేనండి. ఇంకా వేడి వేడిగా తింటే ఈ పోహా మాత్రం అదిరిపోతుంది. అంతేనండి, టేస్టీ టేస్టీ పోహా రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అలానే టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.